నమస్తే. ఈరోజు నేను విమెన్ హెల్త్ రిలేటెడ్ ఇంకొక టాపిక్ తోటి మీ ముందుకొచ్చాను. అదేంటంటే వైట్ డిశ్చార్జ్. అంటే తెలుగులో దీన్ని తెల్లబట్ట అంటారు. అయితే ఈ డిసీజ్‌లో సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ డిశ్చార్జ్ త్రూ వెజైనా అండ్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. చాలామందికి కాళ్ళు చేతులు లాగేస్తున్నట్టు ఉండడం, నీరసంగా ఉండడం, ఆకలి లేకపోవడం ఇలా చాలా సింప్టమ్స్ ఉంటాయన్నమాట. అయితే మోడర్న్ సైన్స్ ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుందంటే దీంట్లో మనం మళ్ళీ 2 రకాలన్నమాట. ఇదే వైట్ డిశ్చార్జ్ అనేది ఒక్కోసారి నార్మల్ కండిషన్‌లో ఉంటుంది. ఎలా అంటే పీరియడ్స్ ముందు కానీ, పీరియడ్స్ తర్వాత కానీ, లేదంటే ప్రెగ్నెన్సీ టైంలో కానీ, లేదంటే బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకుంటున్నప్పుడు ఇలాంటి కండిషన్స్‌లో వైట్ డిశ్చార్జ్ అనేది నార్మలే. సో దీని గురించి ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ ఈ కండిషన్స్ అన్నీ ఏమీ లేకుండా కూడా వైట్ డిశ్చార్జ్ అవుతూ దాంతోపాటు బ్యాక్ పెయిన్ రావడము, కాళ్ళు చేతులు లాగేస్తున్నట్టు అనిపించడం, నీరసంగా ఉండడము, ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం దీన్ని అబ్నార్మల్గా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అయితే మోడర్న్ సైన్స్ లోపల దీని గురించి ఏం చెప్పారంటే దీనికి కారణాలు ఒకటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, లేదంటే ట్రైకోమోనియాసిస్ ఇన్ఫెక్షన్ అండ్ ఒక ఈస్ట్ ఇన్ఫెక్షన్, ఒక్కొక్కసారి ఏంటంటే ఎస్టీడీస్ లైక్ గనోరియా. సో ఈ కండిషన్స్ ఉన్నప్పుడు మనకి వైట్ డిశ్చార్జ్ అనే సింప్టమ్ కనిపిస్తుంది అనమాట. అయితే దీనికి ఏం చేస్తారంటే ఇంగ్లీష్ మెడిసిన్లో ఈ కండిషన్స్ ఏదైతే ఉందో ఈస్ట్ ఇన్ఫెక్షన్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వాటి కోసం అనేది యాంటీబయాటిక్స్ ఇస్తూ దాన్ని ట్రీట్ చేయడానికి ట్రై చేస్తారు. అయితే ఈ విషయాన్ని మనం పక్కన పెట్టినప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే ఆయుర్వేదంలో దీని గురించి ఏం చెప్పారో మాట్లాడుకోవాలి. ఆయుర్వేదంలో వైట్ డిశ్చార్జ్ని శ్వేతప్రదరం అంటారు. శ్వేతప్రదరం అంటే శ్వేత అంటే వైట్, ప్రదరం అంటే డిశ్చార్జ్. ఈ శ్వేతప్రదరం అనేది 20 టైప్స్ ఆఫ్ యోని వ్యాపక డిసీజెస్ లిస్ట్లో ఉందన్నమాట. అంటే దీని గురించి చాలా ఏళ్ళ సంవత్సరాల క్రితమే మాట్లాడారు. అయితే ఇప్పుడు ఈ శ్వేతప్రదరం అనే దానికి మెయిన్ కారణం ఏంటంటే చాలా వరకు మన సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే డే స్లీప్ కానీ, ఎక్సెస్ కాయిటస్ కానీ, మెన్స్ట్రుయేషన్ టైంలో ఎక్కువగా రెస్ట్ తీసుకోకపోవడము, లేదంటే ఎక్కువగా నిద్రపోవడము, ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే హెవీగా అంటే జంక్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం, డైరీ ప్రోడక్ట్స్ విపరీతంగా తీసుకోవడం, ఇట్లా చాలా కారణాల వల్ల ఏమవుతుందంటే బాడీలో కఫము అండ్ వాతం కానీ ఈ రెండు వీషియేట్ అవుతాయి అన్నమాట. అంటే ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మనకి ఈ కండిషన్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ కఫాన్ని బ్యాలెన్స్ చేయడము, అదర్వైజ్ ఈ కఫము ఆర్ వాతము, ఆ వాతంలో కూడా పర్టికులర్గా అపానవాతం. సో ఈ 2 దోషాలని మనం బ్యాలెన్స్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం నుంచి మనకు సొల్యూషన్ దొరుకుతుంది. అయితే దీనికోసం నేను ఒక చిన్న రెమెడీ ఉంది. అది నేను వీడియో లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను కఫం కానీ, అంటే వైట్ డిశ్చార్జ్ అనే ప్రాబ్లంకి రీజన్ కఫం కానీ, కఫము ప్లస్ వాతం కలిపి కానీ రావచ్చు. అయితే ఇలాగే కాకుండా ఏ డిసీజ్ అయినా కూడా ఈ వాతపిత్త కఫాల్లో ఏదో ఒకటి కానీ 2 కానీ డామినెంట్గా మన దాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. అలా కాకుండా ఒక్కొక్కసారి త్రిదోషాలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, అంటే ఇంబ్యాలెన్స్ అయ్యి మన డిసీజ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సపోజ్ ఇప్పుడు మనకు వైట్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు దీంట్లో కూడా మళ్ళీ 3 రకాలుగా ఉంటుందన్నమాట. ఎలా సపోజ్ మీరు ఇప్పుడు కఫం ఇంబ్యాలెన్స్ అయింది, అలాగే కఫంతో పాటు వాతం కూడా ఇంబ్యాలెన్స్ అయింది. అప్పుడు ఎలా ఉంటుందంటే డిశ్చార్జ్ కొంచెం పల్చగా ఉంటుంది, ప్లస్ కొంచెం నురుగు ఎక్కువగా ఉంటుంది, అండ్ నడుము నొప్పి, కాళ్ళు లాగేయడము, ప్లస్ నీరసం ఇలాంటి సింప్టమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ డిశ్చార్జ్ అనేది చాలా ఎక్కువగా ఉండదు, కొద్దిగా తక్కువ మోతాదులోనే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మామూలుగా నాన్ వెజ్ చేసేటప్పుడు అంటే ఆ మీట్ని కడిగిన వాటర్ ఎలా ఉంటాయో అలా స్లైట్గా పింక్ కలర్లో ప్లస్ వాసన కూడా అలానే ఉంటుందన్నమాట. అంటే వాతం కూడా అసోసియేటెడ్ దోషంగా ఉన్నప్పుడు ఇది ఒక టైప్, అంటే వాత టైప్. రెండోది ఒకవేళ పిత్తం అసోసియేటెడ్ ఉంది, ఆల్రెడీ కఫం అనేది ఇంబ్యాలెన్స్ అయి ఉంటుంది, దానికి అసోసియేటెడ్గా పిత్తం కూడా ఇంబ్యాలెన్స్ అయిందంటే అప్పుడు సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే బర్నింగ్ సెన్సేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏమంటే ఏదైతే డిశ్చార్జ్ ఉందో అది స్లైట్ ఎల్లోయిష్ కానీ, స్లైట్ బ్లూయిష్ కానీ అలా ఉంటుందన్నమాట. అండ్ ఇది మోడరేట్ అమౌంట్ సెక్రీషన్స్ ఉంటాయి.
కానీ బాడీ మొత్తం ఏదో వేడి పొగలు వస్తున్నట్టు, చాలా కళ్ళు మంటలుగా ఉండడము, ఈవెన్ వెజైనా సరౌండింగ్స్లో కూడా చాలా మంటగా, అంటే టచ్ చేస్తే కూడా మంటగా ఉండేటట్టు అలాంటి కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా మూడోది ఏంటంటే ప్యూర్ కఫం, అంటే కఫం మాత్రమే ఎక్కువగా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు. అంటే ఈ కఫం ఎక్కువగా అంటే టోటల్ కఫం ఎక్కువ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే డిశ్చార్జ్ అనేది చాలా థిక్గా ఉంటుంది. అంటే మనం కర్డ్ వైట్ అన్నట్టు అనమాట. అంటే మన పెరుగు ఎలా ఉంటుందో అలాగే వైట్గా థిక్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇచ్చింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇచ్చింగ్ ఎక్కువగా ఉండడము అండ్ ఇది కొద్దిగా మందంగా అనిపించడం, ఎప్పుడు నిద్ర వస్తున్నట్టు అనిపించడము, ఒక రకమైన ఏదంటే ఒక లేజినెస్ అంటారు. సో అలాంటి కండిషన్ ఉంటుందన్నమాట. సో ఏ ఈ వైట్ డిశ్చార్జ్ అనేది సింగిల్ కండిషన్ కాదనమాట. దీనిలో కూడా మళ్ళీ మనము అసోసియేటెడ్ దోషం ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా 3 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మీరు జనరల్గా ఏం చేస్తున్నారంటే ఈ మధ్య ఆయుర్వేదం గురించి కొద్దిగా నమ్మకం పెరిగింది అండ్ అవేర్నెస్ కూడా పెరిగింది. బట్ ఇక్కడ ఏం మిస్టేక్ చేస్తున్నారంటే సింపుల్గా గూగుల్ ఓపెన్ చేయడము ఆయుర్వేదిక్ మెడిసిన్ ఫర్ వైట్ డిశ్చార్జ్ అలా చేసినప్పుడు ఏంటంటే మీకు ఏదో ఒక ఆన్లైన్ నెట్వర్క్ షాపింగ్లో ఒక లిస్ట్ ఆఫ్ మెడిసిన్ వస్తుంది. దాంట్లో మీరు ఏదైతే ఫేమస్ ఆన్లైన్ షాపింగ్ ఉందో దానిలోది ఈ ప్రోడక్ట్ మంచిదై ఉండొచ్చు, సో కాబట్టి వీళ్ళు దీంట్లో పెట్టారనేసి మీరు ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకుంటారు, తెచ్చుకుంటారు, వాడుకుంటారు. బట్ అది యూజ్ చేసిన తర్వాత కూడా రిజల్ట్స్ రావట్లేదు అని చెప్పేసి కంప్లైంట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మిస్టేక్ అనేది మెడిసిన్ది కాదు. ఇక్కడ మిస్టేక్ ఏమవుతుందంటే మీ బాడీలో ఏ దోషం అయితే ఇన్వాల్వ్ అయ్యిందో అది కంప్లీట్గా మీకు తెలియదు. అండ్ ద సోషల్ నెట్వర్క్ ఆన్లైన్ వెబ్సైట్స్ కూడా వాళ్ళు కూడా డాక్టర్స్ కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు అసలు ఇనిషియేట్ అయిన దోషం ఏముంది, ఆ దోషానికి అసోసియేటెడ్ దోషాలు ఏమున్నాయి, అండ్ మీ బేసిక్ ప్రకృతి ఏంటి, ఈ 3 విషయాలు తెలుసుకోకుండా మీరు ఒక మెడిసిన్ తెచ్చుకోవడం అంటే అది ఎలా అంటే చీకట్లో రాయేసినట్టు అనమాట. అంటే గన్ షాట్ కాదనమాట. అంటే డైరెక్ట్ మీరు ఏదో ఒక రాయేసినట్టు అది తగిలితే తగలొచ్చు, తగలేదంటే లక్కీగా తగలొచ్చు ఒక్కొక్కసారి. కొంతమంది ఏంటంటే నేను ఈ మెడిసిన్ వాడిన తర్వాత చాలా అంటే రిజల్ట్ బాగుందని చెప్పేసి మళ్ళీ పక్కింటి వాళ్ళకి కూడా ఈ మెడిసిన్ వాడండి అని ఇలా చెప్పడం అనమాట. కానీ ఇది కరెక్ట్ ప్రాక్టీస్ కాదు. మీరు ఎప్పుడైనా కూడా మీకు ఈ కండిషన్ ఉన్నప్పుడు నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ మీ ప్రకృతి ఏంటో తెలుసుకుంటారు. అండ్ ఇప్పుడు ఏ దోషం అయితే ఇంబ్యాలెన్స్ అయిందో ఆ దోషానికి ఇంకేదైనా అసోసియేటెడ్ దోషము ఉందా, ఇవన్నిటిని కన్సిడర్ చేసుకొని ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి మీకు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే సపోజ్ ఇప్పుడు నేను మీకు అంటే మెయిన్ మా వైట్ డిశ్చార్జ్ లోపల ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అనేది కఫం కాబట్టి నేను ఈ కఫాన్ని ప్లస్ ఇది అంటే కఫం ఇన్వాల్వ్మెంట్ అనేది ఒక్కటే కాకుండా కూడా డైజెస్టివ్ ఫైర్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. అంటే అగ్ని అనేది కూడా తక్కువగా ఉంటుంది ఈ కండిషన్లో. కాబట్టి మనం ఈ అగ్నిని కూడా మనము అగ్నిదీప్తి చేయాల్సి వస్తుంది. సో ఈ రెండు చేసేటట్టు అంటే వాతావరణంలో జరగాలి, ప్లస్ అగ్నిదీప్తి జరగాలి, అండ్ కఫాన్ని కూడా మనం తగ్గించాలి. సో ఈ మీ సిమ్టమ్స్ సపోజ్ మీరు నన్ను అప్రోచ్ అయ్యారు, లేదంటే ఇంకో డాక్టర్ని అప్రోచ్ అయ్యారు, అట్లా అప్రోచ్ అయినప్పుడు మీతో మేము ఒక అరగంట మాట్లాడిన తర్వాత మాకు కరెక్ట్గా అర్థమవుతుంది ఏ దోషం ఇన్వాల్వ్ అయింది అండ్ అసోసియేటెడ్ దోషం ఏంటి అండ్ మీ బేసిక్ ప్రకృతి ఏంటి. దాన్ని బట్టి మేము మెడిసిన్ ఒకటి ఆ డిసీజ్ని ట్రీట్ చేయడానికి ఇచ్చినప్పుడు అది మళ్ళీ మీ బేసిక్ ప్రకృతిని డిస్టర్బ్ చేయకూడదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కఫాన్ని ట్రీట్ చేయాలనుకుంటున్నాను. కఫాన్ని ట్రీట్ చేయాలనుకుంటే నేను ఖచ్చితంగా ఏదైనా ఉష్ణవీర్య డ్రగ్స్ కూడా పెట్టాల్సి వస్తుంది, అంటే హాట్ పొటెన్సీ మెడిసిన్. అలాంటప్పుడు మీది ఆల్రెడీ పిత్త ప్రకృతి అనుకోండి, ఖచ్చితంగా మీ బాడీ హీట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది ఈ మెడిసిన్. సో మీరు ఈ బాడీ హీట్ ఇంక్రీజ్ అవుతుంది ఈ మెడిసిన్ తీసుకున్నప్పుడు అన్నప్పుడు మీకు కొంచెం సిమ్టమ్స్ తెలుస్తుంటాయి. తెలిసినప్పుడు మీరు వెంటనే ఏంటంటే ఆయుర్వేదం మెడిసిన్ నాకు సరిపోదు, ఇది వాడితే నాకు వేడి చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక వైట్ డిశ్చార్జ్ కండిషన్తో వచ్చారు, అది నేను ఫస్ట్ దాన్ని కఫం ఇన్వాల్వ్మెంట్ ఉంది కానీ దాంట్లో ఒకవేళ పిత్తం కూడా అసోసియేట్ అయ్యింది, అంటే పిత్తం ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడు నేను ఇచ్చే మెడిసిన్లో ఏది హీట్ ఇంక్రీజ్ చేస్తున్నదని నాకు తెలియాలి. అంటే నేను తెలుసుకున్న తర్వాత నేను మీకు ఇస్తాను. దాన్ని బట్టి మీరు బ్లైండ్గా ఎక్కడి నుంచో ఆన్లైన్ షాపింగ్ చేసి తెచ్చుకున్న మెడిసిన్లో మీకు ఇంత అవేర్నెస్ ఉండదు. కాబట్టి ఎప్పుడైనా మీకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు యూ బెటర్ కన్సల్ట్ సర్టిఫైడ్ ఫిజిషియన్ నియర్ బై యూ అండ్ వాళ్ళు మీకు కరెక్ట్గా హెల్ప్ చేయగలుగుతారు. లేదంటే ఇది ఏమవుతుందంటే మీరు ప్రాపర్గా మెడిసిన్ యూజ్ చేయకపోవడం వల్ల మీకు ఏంటంటే సిస్టమ్ మీద ఒక అపనమ్మకం, అంటే నాకు ఈ మెడిసిన్ సరిపోదు, ఇది తీసుకుంటే నాకు వెయిట్ చేస్తుంది, లేదంటే ఇది తీసుకుంటే నాకు ఇంకో వేరే అడిషనల్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి. కాబట్టి ఈ తప్పైతే మీరు చెయ్యకండి.
అండ్ వీడియోలో ఇప్పుడు నేను మీకు రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి, అంటే ఇప్పుడు ఈ కండిషన్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఒక హోమ్ రెమెడీ మీకు చెప్తున్నాను, అది మీరు కంటిన్యూస్గా యూజ్ చేయండి. ఒకవేళ ఇది చేసిన తర్వాత కూడా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు అంటే మీరు కన్సల్ట్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ నియర్ బై యూ. ఓకే.